అడవిలో ఓ పులి దగ్గరకు వచ్చిందంట. అది చంపేస్తుందని భయంతో ఏ భూతమో ఉండి నన్ను రక్షిస్తే బెటర్ అని అనుకున్నాడట. వెంటనే భూతం నన్ను గురించి కూడా ప్రార్థించాడని చెప్పి ముందుకొచ్చి ఆ పులిని తరిమేసిందట. అప్పుడు ఇక ఆ వ్యక్తి వెనకాల భూతం వెంటపడడం ప్రారంభించింది. ఆ వ్యక్తిని హత్యడానికి ప్రారంభించింది. అందుకే పులి పోయి భూతం బట్ట అంటారు సామెత. అట్లాగే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అంటారు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితే తాజాగా నడుస్తున్నది హమాస్ తీవ్రవాదులకి. పాలస్తీనా మీద ఆధిపత్యం ఇజ్రాయెల్కి ఉండకూడదని హమాస్ వాళ్ళు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ వచ్చి హమాస్ మీద దాడి చేసి ఇంతకుముందు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే ఇప్పుడు గాజా ప్రాంతాన్ని మ్యాక్సిమం ఆక్రమించుకుంది. పైగా అక్కడున్న ప్రజలకి తిండికి లేదు అన్నటువంటి పేరుతో తిండికి దక్కనీయకుండా ప్రపంచ దేశాలు ఇచ్చిన సాయాన్ని అక్కడికి దక్కనీయకుండా ఆపింది ఇజ్రాయెల్. ఎందుకు అంటే మాకు నమ్మకం లేదు అని చెప్పింది. ఐక్యరాజ్య సమితి వాళ్ళ మీద ఆరోపణలు చేసి ఈ వంక చూపెట్టి అమెరికా ఏం చేసింది, ఇప్పుడు తెలివిగా తన శిబిరాలు అక్కడ ఏర్పాటు చేస్తుంది గాజాలో. తద్వారా అమెరికన్ సైన్యం అక్కడ ఉంటుంది, అంటే పరోక్షంగా ఆక్రమించుకున్నట్టు అనమాట. దీన్ని హమాస్ తీవ్రవాదులు వ్యతిరేకిస్తున్నారు. మానవతా సాయం ప్రజలకి అందజేసే పేరుతో అమెరికా అక్కడికి ఉండటం ఇష్టం లేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పు అక్కడ అమెరికాకి తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని అంగీకరించలేదు. అట్లాగే జరిగితే పెద్ద ఎత్తున దాడులు చేస్తామని హెచ్చరిస్తోంది.